ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ దేవనం ప్రియ గారు, ఇప్పుడు ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో స్టాక్ మార్కెట్లను కొల్లగొట్టిన అతి సామాన్యమైన వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారంటే మీలాంటి వ్యక్తో నాలాంటి వ్యక్తో, ఒక సాదాసీదా ఒక సామాన్యమైన వ్యక్తి అనేవాడు మార్కెట్ని షేక్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా మార్కెట్ చరిత్రలో? అంటే మనం మాట్లాడుకోవడానికి చరిత్రలో ఒక్కడున్నాడు సార్. తన పేరు వచ్చి నికోలస్ డార్వస్ అని చెప్పి, ఒక హంగేరీ సిటిజన్. 1940s ఈ నాజీ అట్రాసిటీస్ జరుగుతాయి. హిట్లర్ ఒక దుర్మార్గ పాలన. సో ఆ ఒక సన్నివేశంలో భయపడి తను ఒక జ్యూ భయపడి హంగేరీ వదిలి అమెరికాకు పారిపోతాడు. అమెరికాలో అసైలం తీసుకుంటాడు, అంటే రెఫ్యూజీ లాగా తీసుకొని ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉంటాడు. లాస్ట్కి ఏదో ఒక డాన్స్ క్లబ్లో గిటారిస్ట్గా పనిచేస్తాడు. ఆర్డినరీ జాబ్. ఆడికి మ్యాథ్స్ అంటే ఏం కూడా తెలీదు. అలాంటి నికోలస్ డార్వస్ ఒకసారి ఎక్కడో ఒక కంపెనీకి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత దక్షిణ ఇవ్వాలి కదా ఫీజు. వాళ్ళు లేదు, మాకు సమస్య అయింది, మా దగ్గర డబ్బులు లేవు, అందువల్ల మేము నీకు డబ్బు ఇవ్వలేము, సారీ, అయితే మాదో కంపెనీ షేర్స్ ఉంది, కావాలంటే ఇస్తాం, తీసుకో. డబ్బులకు బదులు క్యాష్ కి బదులు షేర్లు ఉన్నాయి బాబు, గిఫ్టింగ్ ఆఫ్ షేర్స్ లాగా ఇచ్చేస్తాం కాన్సెప్ట్. ఆడ నాకు షేర్ అంటే ఏమని తెలియదు అబ్బా, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నేను ఇలా ఎలా అమ్ముకోవాలి, ఎలా క్యాష్ చేసుకోవాలి, నాకు అదేమని తెలియదు, నాకు అవసరం లేదు, నాకు డబ్బు ఇవ్వండి. కానీ వాళ్ళు మా దగ్గర డబ్బు లేదు, కావాలంటే తీసుకో, లేకపోతే కోర్టుకు పో. ఓకే, ఆప్షన్ కూడా వాళ్ళే చేశారు. సో లాస్ట్కి విధి లేకుండా తను ఆ షేర్స్ తీసుకున్నాడు, పెట్టుకున్నాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ 6 months, 6 నెలల తర్వాత ఒకరోజు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బియర్ కొడుతున్నారు. ఆ డ్రింక్ పార్టీలో వాళ్ళు షేర్ బజార్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ షేర్ పైకి వెళ్ళింది, ఆ షేర్ పైకి వెళ్ళింది, అంత కొన్నాను ఇంత కొన్నాను. అప్పుడు వీడు, ఓ నాది షేర్స్ ఉన్నాయి, పలానా వాళ్ళు ఇచ్చారు, షేర్స్ ఉన్నాయి, చెక్ చేద్దాం ఏం చేస్తా ఉంది. అప్పట్లో $1.5 ఉండే షేరు 6 నెలలో దాదాపు $6 అయిపోయింది, $6 అయిపోయింది. ఐ థింక్ $6, నాట్ వెరీ షూర్. అంటే ఏంటిది, 6 నెలలో ₹1 మాలు $4 ఎలా అవుతుంది? పిచ్చెక్కిపోయాడు. వాట్ నాన్ సెన్స్. లాస్ట్కి ఇది ఏంటి, దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి స్టాక్ మార్కెట్ లోపల వస్తాడు. వచ్చి తనదైన రీతిలో, తన రకంలో, తనకి తెలిసిన ఒక మెథడ్లో షేర్ బజార్లో స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మనీ. నిదానంగా డబ్బులు పోగొట్టుకొని ముందుకెళ్తూ ఉంటాడు. డక్క ముక్క తింటూ ముందుకెళ్ళాడు, పోతూ ఉంటాడు. ఏదేదో మెథడ్లు వాడతాడు, ఏది వర్క్ అయ్యలేదు, కానీ పట్టు వదలడు. లాస్ట్కి ఒకరోజు వాడికి ఒక సీక్రెట్ థాట్ మైండ్లో వస్తుంది. అదేంటంటే వాడి అబ్జర్వేషన్ ఏంటంటే, పైకి పోయేది ఎప్పుడు పైకే పోతుంది, కిందికి పోయేది ఎప్పుడు కిందకే పోతుంది. ఇది నా బిలీఫ్. ఆ ఒక బిలీఫ్ని పట్టుకొని ఒక బాక్స్ థియరీ అని చేసుకున్నాడు. బాక్స్ థియరీ అంటే ఏంటంటే, ఒక షేర్ ప్రైస్ ఎక్కడైనా పోని, ఎవ్రీ 20 rupees ఈజ్ ఏ బాక్స్. 0 to 20, 20 to 40, 40 to 60 ఈజ్ ఏ బాక్స్. వాడు ఏం చేస్తాడు, ప్రైజ్ ఏమైనా ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ పోతే సెకండ్ బాక్స్లో బై, ఫస్ట్ బాక్స్ స్టాప్ లాస్. థర్డ్ బాక్స్కి పోతే థర్డ్ బాక్స్లో బై, సెకండ్ బాక్స్ స్టాప్ లాస్. ఇట్లా ఒక సింపుల్ మెథడ్ వాడుకొని మార్కెట్లో ట్రేడ్ చేయడం మొదలెడతాడు. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఆ థియరీ ఇంప్రూవ్మెంట్ చేసుకొని వన్ ఫైన్ డే ఒక మంచి స్ట్రాటజీ క్రియేట్ అయిపోయి డబ్బులు స్టార్ట్ చేస్తాడు. విల్ స్టార్ట్ మేకింగ్ మనీ. ఈరోజు ఆ కాన్సెప్ట్ ఉంది, ఇట్స్ కాల్డ్ బాక్స్ థియరీ. డార్వస్ బాక్స్ థియరీ. ఇవన్నీ చేసి వన్ ఫైన్ డే వాడికి సక్సెస్ వచ్చేస్తుంది. దాదాపు $1 million డబ్బులు చేస్తాడు. ఆ టైంలో కంప్లీట్ వాల్ స్ట్రీట్, అప్పుడంతా ఏంటంటే వాల్ స్ట్రీట్ అంటే ట్రేడింగ్ చేయాలంటే ఒక ఆర్డినరీ ఫెలో రాలేడు. ట్రేడింగ్ చేయాలంటే వాడు పెద్ద సైంటిస్ట్గా ఉండాలి,
రాకెట్ సైన్స్ తెలిసి ఉండాలి, మ్యాథమెటిషియన్, స్టాటిస్టిషియన్, న్యూక్లియర్ ఫిజిక్స్, జీనియస్ ఉంటేనే నువ్వు షేర్ బజార్లో డబ్బులు చేసుకోవచ్చు అనే ఒక ఫేక్ ప్రోపగండా క్రియేట్ చేశారు. అంటే సూపర్ నాలెడ్జ్ ఉన్న పర్సన్సే ఇక్కడ రావాలి, కామన్ మ్యాన్ ఎంట్రీ లేదు. వీడెవడో ఎల్బోర్డ్గాడు నిన్న వచ్చి $1 million చేశాడంటే మేము ఎలా ఒప్పుకుంటాం? వాడికి బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా తెలీదు, ఈజ్ ఎ ఫుల్ అని వాడిని రైట్ ఆఫ్ చేసేస్తారు, ఫ్లూక్ అని చెప్పేస్తారు. ఆడు పట్టించుకోడు. ఫస్ట్ ఇయర్ $1 million ప్రాఫిట్ చేస్తాడు, సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంకో $1 million ప్రాఫిట్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక IPL టోర్నమెంట్ జరుగుతూ ఉంది, ఒక కొత్త క్రికెటర్ వచ్చాడు, 100 runs కొట్టాడు 30 balls. అప్పుడు జనాలు రెండు తర ఆలోచిస్తారు. ఒకటి, ఒక హీరో పుట్టాడురా, ఒక కొత్త స్టార్ క్రియేట్ అయ్యాడని, లేదా ఫ్లూక్, ఇది ఏదో ఫ్లూక్లో కొట్టేశాడు అంతేలే. సెమీఫైనల్లో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్స్ మళ్ళీ ఇంకో సెంచరీ కొట్టాడు అనుకో, ఏమంటారు అప్పుడు? స్టార్ ఇస్ బార్న్, అంతే వచ్చేసాడు. ఇంకా ఏం ఫ్లూక్, సెమీస్ లో సెంచరీ కొట్టాడు, ఫైనల్స్ లో సెంచరీ కొట్టాడు, కొత్త నవతార ఉదయించాడు అనుకుంటారు. నవతారం యువకుడు విజృంభించాడు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు నికోలస్ జార్వస్. 2 years నాన్ స్టాప్ $1 million చేసినప్పుడు ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ పేరు హౌ ఐ మేడ్ $2 million ఇన్ స్టాక్ మార్కెట్ అని చెప్పి. నేను $2 million స్టాక్ మార్కెట్లో ఎలా చేశాను అని ఒక ఆత్మకథన రాసుకుంటాడు. ఆ బుక్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. లాస్ట్కి విధి లేకుండా వాల్ స్ట్రీట్ లేదు, అతను స్టారే, మేము ఒప్పుకుంటాము, అలాంటి వాళ్ళు ఉండాల్సిందే ఉండారు. ఇలా ఈ ఒక స్టాక్ మార్కెట్ ఆ ఒక గ్యాంగ్ ఉంది కదా, అదే సిండికేట్ అంటారు. సిండికేట్ గ్రూప్ ఆఫ్ పుష్ప సిండికేట్. సేమ్ ఆ ఒక ఫేక్ ప్రాపగండా చేసుకొని ఆ సిండికేట్ ని క్రియేట్ చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ వీడు పోయి బ్రేక్ చేస్తాడు. ఆ ఒక కోటని బద్దలు కొట్టి అతి సామాన్యుడు, అతి పేదవాడు కూడా షేర్ బజార్లో డబ్బులు చేయొచ్చు అనే విషయాన్ని వాళ్ళకి ప్రూవ్ చేసి ప్రపంచానికి సాటి చెప్తాడు. సూపర్ సార్. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ నికోలస్ జార్వస్, ఎ వెరీ కామన్ మ్యాన్. నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిన ట్రేడర్ అతనే. నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడినా, నా స్టూడెంట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, నా స్టాక్ మార్కెట్ కమ్యూనిటీకి కానీ నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కడు వాడు బుక్ చదవాలి. చిన్న పుస్తకం, కరెక్ట్గా కూర్చుంటే 3 రోజుల్లో చదివేయచ్చు. హౌ ఐ మేడ్ $2 million ఇన్ స్టాక్ మార్కెట్స్ బై నికోలస్ జార్వస్. సో నాకు తెలిసిన ఒక కామన్ మ్యాన్, అతి సామాన్యుడు, స్టాక్ మార్కెట్ని బద్దలు కొట్టినవాడు ఎవడంటే నా ప్రకారం నికోలస్ జార్వస్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనపల్లి గారు. ఒక మంచి ఇన్స్పిరేషనల్, మంచి బూస్ట్ ఇచ్చే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి మీ ద్వారా తెలుసుకోగలిగిన, ప్రేక్షకులు కూడా తెలియచేయగలిగారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే ఒకప్పుడు ఇదేదో ముంబై లెవెల్లో ఉంటుంది, అక్కడ వాళ్ళే చేస్తారు, ఏదో ఢిల్లీ లెవెల్లో ఉంటుంది, లేకపోతే అక్కడ వాళ్ళే చేస్తారు. అసలు కామన్ మ్యాన్ అనేవాడు షేర్ బజార్ గురించి, స్టాక్ మార్కెట్ల గురించి ఆలోచించడానికి ప్రయత్నం కూడా చేయకూడదు అనే పర్సెప్షన్స్ నుంచి ఇవాళ ఒక కామన్ మ్యాన్ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి నిజంగా ముందుకు వచ్చాడు. నిజంగా అటువంటి వాళ్ళలో, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆల్మోస్ట్ ఒక 80-90 సంవత్సరాల క్రితమే ఒక అతి సామాన్యమైన ఒక పర్సను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళి అక్కడ ఉన్న ఒక స్టాక్ మార్కెట్ ప్రపంచాన్ని కొల్లకొట్టి, అక్కడ నుండి స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో కూరుకుపోయిన, పెరగకపోయిన ఒక సిండికేట్ని పక్కకి జరిపి తన ఒక మార్కెట్ లెజెండ్గా ఎదిగిన విధానం గురించి నిజంగా మీరు చెప్తుంటే చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. పొద్దున్నే ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి, ఒక కామన్ మ్యాన్ ఒక ఫినాన్షియల్ సెక్టార్లో తనకంటూ ఒక మార్క్ని ఏ విధంగా నిరూపించుకున్నాడు అనే విషయం చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనపల్లి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.